క్షమాగుణం దైవిక లక్షణం. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. క్షమాగుణం గురించి మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. మా హృదయాలను శుద్ధి చేసి, మీ వలె ప్రేమించే మనస్సును మాకు ప్రసాదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అంశం: క్షమాగుణమే పరలోకపు మార్గం. పరిచయం. క్రైస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం, అతి కష్టమైన గుణం క్షమించడం. దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించారో మనం కూడా ఇతరులను అలాగే క్షమించాలని వాక్యం చెబుతోంది. 1. క్షమ ప్రార్థనకు పునాది. మనం ప్రతిరోజూ చేసే పరలోక ప్రార్థనలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అని మనం అడుగుతాం. అంటే మన క్షమాపణ అనేది ఇతరులను మనం క్షమించే తీరుపై ఆధారపడి ఉంది. ఇతరుల పట్ల పగను పెట్టుకుని దేవుని అడిగితే ఆ ప్రార్థన పరలోకానికి చేరదు. మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడే దేవుని క్షమాపణ మనకు లభిస్తుంది. 2. వేరుతో సహా పెళ్లగించాల్సిన చేదు. మన హృదయంలో క్షమించలేని తనం అనేది ఒక కలుపు గడ్డి లాంటిది. పైన కోసేస్తే అది మళ్లీ మొలుస్తుంది. కోపం, అసూయ, పగ అనేవి వేర్లతో సహా తీసివేయాలి. దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు వాటిని తన వీపు వెనుక వేసుకుంటాడు. అంటే ఆయన ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోడు. మనం కూడా ఇతరులను క్షమించామంటే ఆ తప్పులను మళ్లీ ఎత్తి చూపకూడదు. నోటి మాటతోనే కాదు, హృదయపూర్వకమైన మరుపుతో కూడిన క్షమ మనకు అవసరం. 3. కుటుంబ వ్యవస్థలో క్షమ. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య క్షమాగుణం అనేది పునాది వంటిది. చిన్న పొరపాట్లు జరిగినప్పుడు ఒకరినొకరు క్షమించుకోకపోతే అది కుటుంబ శాంతిని పాడు చేస్తుంది. భర్తలు భార్యలను ప్రేమించాలని, భార్యలు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్షమించుకోవాలని వాక్యం బోధిస్తోంది. ప్రేమ ఉన్నచోట క్షమ ఉంటుంది, క్షమ ఉన్నచోట ఆశీర్వాదం ఉంటుంది. ముగింపు. క్షమించడం అనేది ఒక బలహీనత కాదు, అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఇతరులను క్షమించినప్పుడే మనం నిజమైన శాంతిని పొందుతాము. మన శత్రువుల కోసం కూడా ప్రార్థించగలిగే ఉన్నత స్థితికి చేరుకుంటాము. కాబట్టి నేడే మన హృదయాలను పరీక్షించుకుందాం. ఎవరి మీదైనా పగ ఉంటే దానిని తీసివేసి దైవిక ప్రేమతో నింపబడదాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా హృదయాల్లో ఉన్న చేదును, ద్వేషాన్ని తీసివేసి క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి. మా కుటుంబాల్లో సమాధానాన్ని నింపండి. మీ కుమారుడైన క్రీస్తు చూపిన క్షమాగుణాన్ని మేము కలిగి ఉండి మీ సాక్షులుగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.